అమ్మయ్యా పేడ విరగడైపోయింది. ఏంటి మొగుండన్న మర్యాద కూడా లేకుండా ఏడా పేడా దంతావు? ఒక్క సీసాక ఊగిపోతున్నావు, పళ్ళు రాలుతాయి, పోయి కూర్చోపా. ఏంటో నాకు పళ్ళు రాలుతాయి అంటావు నువ్వు? ఏయ్ ఒక్క తన్ను తన్నంటే కళ్ళు పక్క చిన్న రాలిపోతాయి. అబ్బో ఏంటి పళ్ళు రాలబడతా? మామ చేపెట్టుకున్నావు? అమ్మో అమ్మ చేయట్టుకుంటే దీన్ని పౌరుషం పొడుచుకొచ్చి అబ్బా నిన్ను ఇక్కడ పెట్టుకుని దాన్ని సీరెట్టుకున్నానంటే కట్టుకున్న మొగుడని కూడా చూడకుండా కొడతావా? ఏంటే అలా గుడ్లు రూమ్ చూస్తావు? కొడతావా? అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు బాబోయ్. సింహాన్ని చెత్త కొట్టేసిందిరా. నువ్వు అక్కడికి రా. కొత్త కదా ఏదన్నా సలహా చెబుదామని. ఏంటా నువ్వు సలహాలు ఇచ్చేది? మాకు తెలిసి నాకు శోభనం జరిగినప్పుడు ఏమైందో తెలుసా? ఆ శోభనం గురించి ఇప్పుడు చెప్పాలి నాకు. అయ్యి బాబు తొందర ఎక్కువైపోయింది ఇడికి. ఈ తలుపులు తీసి పడుకో, చల్లగా కాలేస్తుంది. ఆహా ఓహో లవ్లీ. ఒరే రామ్ బ్రహ్మం, ఇలాంటి శోభనం ఈ ఊళ్ళోనే కాదు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరికి జరగకూడదు, జరగదు, జరగబోదు. అరే రోజా పూలు, ఆహా మల్లెపూలు, అబ్బో అబ్బో అన్ని పూలు ఉన్నాయి కానీ అసలైన నా పువ్వేది ఎక్కడబ్బా? హే సచ్చు నన్నే నన్నే నారే నన్నే నన్నే నారే నన్నే నాని. సచ్చు ఏంటి బాధపడుతున్నావా? నేనేమి స్టార్ట్ చేయకుండానే బాధపడుతున్నావేంటి? హ్యాపీగా ఆనందంగా పక్క పక్క నవ్వాల్సిన సమయంలో ఇలా కుళ్ళి కుళ్ళి ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నావేంటి సచ్చు? ఏంటి సచ్చు మాట్లాడు? కొంపదీసి ఎవరన్నా లవ్ చేశావా? చెప్పు సచ్చు, నీ కడుపులో చిన్న సచ్చు పెరుగుతుందా? చెప్పు, మాట్లాడవే. అడుగుతుంది నిన్ను కాదా? ఏంటి 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 అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? చెప్పు ఏంటి? ఏంటి మొగుడని లెక్క కూడా లేకుండా చేతులు పట్టుకుంటావా? మరి అంత మొరటుగా ప్రవర్తించగరా, చిన్నపిల్లది వ్యవహారం చెడిపోతే. ఏంటి మొగుండన్న మర్యాద కూడా లేకుండా ఏడాపేడా దంతావు? అసలు నేనేం తప్పు చేశానని? ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా తనొచ్చు కదా. కిటికీ ఎక్కుతావు, స్తంభం ఎక్కుతావు, ఆటావు. ఇంతకు మించి ఒక దెబ్బ కొట్టావంటే చచ్చిపోతానే. నీకు దండం పెడతాను. అసలు ఈ తప్పంతా నీది కాదే. ఈ ప్లాన్ చెప్పి నీతో పెళ్లి చేర్చకపోతే నాకు దెబ్బలు తగిలే కాదు కదా. దీనికంతటికి కారణం ఆ లూజు బసవయ్య గాడు. ఓ దీనికి అంతటికి కారణం బసవయ్యా? చూస్తా. ఆడు బయట ఉన్నాడు. తలుపు తీరా, గొడవ. నీకేం కాలేదు కదమ్మా? ఎడి వీడు వాడు వాళ్ళ నాన్నగా మొరట వెదవ. అక్కడికి చెప్పి పంపించాను. ఏం చెప్పి పంపించావు? గోడ దూకే ఉపాయం చెప్పి నన్ను ముంచావు. ఏమైందిరా? ఏమైందంటావేంటి బాబాయ్? పిచ్చి పిచ్చిగా కొట్టింది. అమ్మో గోడెక్కి కొట్టింది. కొట్టిందా? కట్టుకున్న మొగుడని కూడా చూడకుండా కొడతావా? ఏంటే అలా గుడ్లు రూమ్ చూస్తావు? కొడతావా? అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు బాబోయ్. సింహాన్ని చెత్త కొట్టేసిందిరా. అరే మంచి స్పెషల్ తీవరా. పాత బాకేవో తర్వాత చూద్దాం. అరే గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ప్యాకెట్. ఆడు చెప్పింది ఎన్నావుగా, మళ్ళా నేను ప్రత్యేకంగా చెప్పాలేటి. అదేంట్రా అడుక్కునేవాడు తిట్టారు. మనం ఏంటి, మన రేంజ్ ఏంటి? ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఏంటి? ఆ పని చేయి, ఊరికి పేడ వదులుతుంది. అన్నా ఏంట్రా? ఓ ముఖ్యమైన విషయం అన్నా. ఏంటో చెప్పరా. చెవిటి పడే అన్నా. చెప్పుకో. క్లియర్ గా అర్థం చెప్పు. ఏమి లేదన్నా, అమ్మ పొలం పనికి వెళ్ళి వస్తుంటే కాలుదారి కింద పడిందన్నా. హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఓ 50 రూపాయలు కావాలన్నా. 50 రూపాయలు కావాలా? హాస్పిటల్ తీసుకెళ్తావు కరెక్టే. అక్కడ డాక్టర్లు చూస్తారు కరెక్టే. ఎండ పంపించేస్తారా? మందులు రాస్తారు కదా, మందులు కొనాలి కదా. మందులు కొనాలంటే డబ్బులు కావాలి కదా. అప్పుడు నా దగ్గర పరిగెట్టుకుంటూ వస్తావా? ఎంత కావాలో అడగరా. ఒక 100 రూపాయలు కావాలన్నా. 100 రూపాయలు సరిపోదు కదా. టీ వాడు చెప్పు. ఇది కాదు
ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళావు మందులు రాసిచ్చాడు కొన్నావు మరి ఆ పేషెంట్ కి బిస్కెట్లు ద్రాక్ష పళ్ళు ఏవోటి కొనాలి కదా అవి కొనాలంటే డబ్బులు కావాలి కదా అప్పుడు పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వస్తావా నన్ను అడగరా నీ అన్న నేను ఉన్నాను కదరా పిచ్చి వెదవా ఎంత కావాలరా అన్న ఒక 200 కావాలన్నా 200 సరిపోతా సరిపోతా 2 సిగరెట్లు తీసుకో 2 సిగరెట్లు చెప్పాను తెస్తున్నాడు తెస్తాడు ఆ. ఇప్పుడు ఇదిగో ఆ. జైల్లో ఉండాల్సిన వాళ్ళంతా బడ్డీ కొట్టు పెట్టుకుంటారు ఏటిపో బాగుతున్నావు అబ్బే, నిన్నెందుకంటాను రా పిచ్చి ఎదవా ఆడితో ఏదైనా సరదాగా మాట్లాడిన కోపం ఎక్కువరా ఇప్పుడు అమ్మని ఇంటికి తీసుకొచ్చావురా అన్న. ఇంటికి రాగానే మంచం మీద పడుకోబెట్టి కాఫీ టీ ఇస్తే సరిపోతురా ఏదైనా బలమైన ఆహారం పెట్టాలి కదా అవును. ఓ కిచెనో లేకపోతే మటనో పెట్టాలి కదా అవును. దానికి డబ్బులు కావాలి కదా మరి ఊరికి ఇస్తాడు ఎవరన్నా ఎంత కావాలో అడగరా తమ్ముడు నేను ఉన్నాను కదమ్మా నీకు ఎంత కావాలో అడగరా మటను చికెను మరి గుడ్లు ఎంత కావాలో చెప్పు చెప్తాను చెప్పరా ఒక 500 కావాలన్నా 500 సరిపోద్దా సరిపోద్దన్నా నీదెంత గొప్ప మనసు అన్నా కన్నుడి తర్వాత నువ్వే అన్నా ఒరేయ్. అన్నా ఒరే అన్నా నువ్వు నోరు తెరిచి 500 రూపాయలు అడిగితే అన్నా ప్రస్తుతం నేను 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేనురా 5 పైసలు కూడా ఇవ్వలేవా ఇవ్వలేనురా డబ్బులు లేవా లేవురా అదేంట్రా అదేంట్రా రే. నీ బతుకు జడా పోరా నా బతుకేంటి అరే అగ్గిపెట్టుంటేవరా బ్రహ్మో ఏర బ్రహ్మో రా బాబు సొమ్ము అనుకున్నాడా ఏమే ఆమ్లెట్ ఏ క్లాస్ గా ఇలా చంపేస్తాను ఏయ్, ఏయ్, ఏంట్రా పకోడీలు కావాలరా నీకు పకోడీలు ఎరా ముసలేడా నా బతుకు బండలు చేసి నువ్వు హ్యాపీగా కళ్ళు దుకాణంలో కూర్చొని మందు కొడతారు నువ్వు అక్కడ పెట్టా అత్యద్భుతమేంట్రా అంత గొప్పడు నువ్వు ఏంట్రా ఇది ఊరగాయ ఏంట్రా ఊరగాయ అంటే ఎలా ఉండాలరా నాలుగు మీద పడితే మంట ఎక్కిపోయి నక్షాలను కంటాలరా అయిపోయి మరి మాట్లాడండి అరే ఆ. పెళ్ళాంతో తన్నులు తినే యదవా అల్లరి చేయకుండా తాగు తిను అరే చాలా కరెక్ట్ గా చెప్పేవరా మేడ ఏంట్రా ఇంత లేతగా ఉంది కత్తి అక్కడ పెట్టా అంతేనాడా అంటే ఆ, తీసుకో. ఆడు టూసి ఎదవరా ఆడి దగ్గర 5 పైసలు కూడా ఉండవు ఏంట్రా నేను ఓసి ఎదునా నా దగ్గర 5 పైసలు కూడా ఉండవా ఉండవు. అరే, చూడరా ఈ డబ్బులు చూడరా రే నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడైనా చూసారంత డబ్బు ఆల్ క్యాష్ రా ఏంట్రా నా కొడుకురా నీకు ఏ ఇంట్లో పిల్లి ఏంట్రా ఒక్క సీసాకే ఊగిపోతున్నావు పళ్ళు రాలుతాయి పోయి కూర్చోపా ఏయ్, ఏంటో నాకు పళ్ళు రాదు అంటావు నువ్వు ఏయ్ ఒక్క తన్ను తన్నంటే కళ్ళు పక్క చిన్న పిల్ల ఏయ్, అయిపోద్ది పళ్ళు రాలిపోతాయి అబ్బో ఏంటి పళ్ళు రాలు కొడతా ఏయ్, ఏంటి మామ చేయబెట్టుకున్నావు అమ్మో అమ్మ చేయట్టుకుంటే దీన్ని పౌరుషం పొడుచుకొచ్చి నీ అబ్బా నిన్ను ఇక్కడ పెట్టుకుని దాన్ని సీరెట్టుకున్నానంటే చెప్తూనే అన్ని చేసేస్తున్నావు నీ పెళ్ళ వస్తే ఏం చేస్తావురా ఏంట్రా రానేదొస్తే భయపడతాను అనుకున్నావా దాని పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాను రా కంటి చూపుతో చంపేస్తాను పెట్టండా నువ్వు తీవే. నేను ఇస్తానులే కానీ ముందు మా అక్క వచ్చింది తీసుకో ఏంటి ఏంటి ఇదంతా ఏం లేదే వీళ్ళందరూ ఇక్కడికి రమ్మంటే వచ్చి ఆ. తమాషా చేశా ఆహా తమాషాకా అమ్మయ్యా పేడ విరగడైపోయింది అమ్మా ఓసరి దుప్పదగా ఇక్కడ దాన్ని అవగాడు సరిపోయింది కింద అయినట్టు